నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ రవి మంత్రి ప్రగడ గారు రచించిన ఇంత సౌఖ్యమని నే చెప్పజాల మనసా అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ సెప్టెంబర్ 5, 2021లో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ప్రయాణికులకు విజ్ఞప్తి. రైలు నెంబర్ 12728 హైదరాబాద్ నుండి ఖాజీపేట్, విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లవలసిన గోదావరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉంది. మీరు విన్నా వినకపోయినా చెప్పటం నా బాధ్యత అన్నట్టు వరుసగా 3 భాషల్లోనూ చెప్పింది ఆటోమేటెడ్ రైల్వే అనౌన్సర్. త్వరగా నడు మొద్దు, రైలు కదిలిపోతుంది. ఆమెను లాక్కెళ్తున్నట్లు పెద్ద పెద్ద అంగలతో వేగంగా నడుస్తున్నాడు భర్త. కొంచెం మెల్లగా నడవండి. కాళ్ళకు అడ్డుపడుతున్న చీరను పైకి లాక్కుంటూ అతని వెనక పరిగెడుతున్నట్లుగా నడుస్తోంది ఆమె. ప్రయాణాల్లో కూడా ఈ వెధవ చీరలు ఎందుకు, ఏ పంజాబీ డ్రెస్ వేసుకొని చావక విసుక్కున్నాడు అతను. అత్తయ్య గారికి నచ్చదు కదండి అంది పుస్తకాల కొట్టువైపు చూస్తూ. కొనమంటే మళ్ళీ ఎక్కడ తిడతాడు అనుకుని. ఆ కాడికి మేమంటే ఏదో పెద్ద భయం ఉన్నట్టు. బస్సులో వెళ్ళి ఆడవమంటే వాంతులు అది ఇది అని వంకలు. వచ్చే పోయే జనాల్ని తప్పించుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న బోగి కోసం వెతుకుతున్నాడు. జనరల్ ఇటుపక్క అనుకుంటా అండి, వెనక్కి చూపించింది జారిపోతున్న బ్యాగుని భుజం మీదకి లాక్కుంటూ. నాకు తెలీదా, చూసావా ఎంత జనమో. నువ్వు వెళ్ళి జనరల్లో కూర్చుంటే ఏ దొంగ వేధవో అర్ధరాత్రి వేళ ఆ మెళ్ళలో ఉన్న సూత్రాల తాడు కాస్త లాక్కెళ్ళిపోతాడు. నీకు అసలే పడుకుంటే ఒళ్ళు తెలీదు. ఈ బోగి కొంచెం ఖాళీగా ఉన్నట్టుందండి అందామే. అందులో బొత్తిగా ఆడవాళ్ళు లేరు. ఇదిగో ఇందులో ఎక్కు త్వరగా. ట్రైన్ తలుపు దగ్గర కమ్మీని పట్టుకుని రిజర్వేషన్ బోగీలో ఆమెను ఎక్కించేశాడు. రైలు మెల్లగా కదిలింది. ఏమండి పిల్లలు జాగ్రత్త, చిన్నది నిద్రలో పక్క తడిపితే విసుక్కోకండి. అతని చేతిని పట్టుకుంది. ఎన్నిసార్లు చెప్తావు వేధవనాసా? టీసీ వస్తే అత్యవసరం ఉండి బయలుదేరాను, సీటు దొరకలేదని చెప్పు. ఫైన్ కట్టమంటే వచ్చే స్టేషన్లో దిగిపోతా అని చెప్పు. సీటు దొరికితే నిద్రపోకు. బండి ఎక్కడా ఎక్కువసేపు ఆగదు. కంబీని వదిలేస్తూ ఆమె చేతిని కూడా విడిపించుకున్నాడు. ఏమండి టిక్కెట్టు మీ జేబులోనే ఉండిపోయింది ఆమె గట్టిగా అరిచింది. అప్పటికే రైలు ప్లాట్ఫామ్ దాటేసింది. నాంపల్లిలో ఓ మాదిరి జనాలతో బయలుదేరిన రైలు సికింద్రాబాద్ వచ్చేసరికి ప్రయాణికుల యాత్రా బస్సులా నిండిపోయింది. ఈ సీట్లో ఎవరైనా ఉన్నారా అండి? ఖాళీ సీటు కోసం వెతుక్కుంటూ వచ్చి అడిగిందామె. బెర్త్ పైకి వేలు చూపించాడు అతను. ముఖం మీద తడితో వాళ్ళు కప్పుకొని గురక పెట్టి పడుకున్నాడో మనిషి. ఓహో, నిరుత్సాహంగా కిక్కిరిసిన కంపార్ట్మెంట్ అంతా వెతికింది చోటు కోసం. అయినా ఇప్పట్లో లేచేలా లేడు, మీరు కూర్చోండి. మరొకసారి పైకి చూసి నిర్ధారించుకున్నట్లు చెప్పాడు. థ్యాంక్స్. బ్యాగ్ను సీటు కింద పెట్టి కూర్చుంది. గ్రీష్మ తాపం ఇంకా చల్లారలేదు. కిటికీలో నుంచి బయటికి చూస్తోంది. అలసట వలనో ఆలోచనల బరువు వల్ల కానీ ముఖం వాడినట్లు తెలుస్తోంది. సంధ్య సూర్యుడు వెళ్ళటానికి మొరాయిస్తూ ఆమె ముఖంపై చురుక్కుమని చల్లటి నిప్పులు కురిపిస్తున్నాడు. ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. చాలాసేపటి నుంచి గమనిస్తున్న అతను తను చదువుతున్న పుస్తకాన్ని మూసి యథాలాపంగా ఎండకు అడ్డు పెట్టాడు. ఆమె గమనించే స్థితిలో లేదు. వాటర్ బాటిల్ అక్క. వాటర్ బాటిల్ కావాలా? మొహం మీద బాటిల్ పెట్టి అడిగాడు కుర్రాడు. ఈ లోకంలోకి వచ్చిన ఆమె వద్దని చేత్తో సైగ చేసింది. ఏదో గుర్తొచ్చినట్లు ఫోన్ తీసి చూసుకుంది. 7 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కంగారుగా కాల్ చేసింది. హలో, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదండి. అవతల మనిషి అరుస్తున్నాడో తిడుతున్నాడో కానీ గొంతు గట్టిగానే వినిపిస్తోంది. మీరే కదండి టిక్కెట్ నా దగ్గరుంటే పడేస్తానని రైలు ఎక్కే ముందు గుర్తు చేయమన్నారు. నెమ్మదిగా అంది, ఫోన్ వాల్యూమ్ తక్కువగా ఉందో లేదో అని మరొకసారి చూసుకుంటూ. ఏదో అరిచి ఫోన్ పెట్టేసింది అవతలి గొంతు. నిట్టూర్చి ఫోను బ్యాగులో పడేసింది స్విచ్ ఆఫ్ చేస్తూ. ఒంటరి ప్రయాణాలు కొన్నిసార్లు భారంగా ఉంటాయి. ఈసారి ఆ భారానికి భయం తోడైంది. బోగి అంతా గోలగా ఉంది.
ఈ పుస్తకం మీరు చదివేస్తే ఇస్తారా అడిగింది అతని చేతిలోని మ్యాగజైన్ చూస్తూ. అతనిచ్చాడు. థ్యాంక్ యూ. గబగబా పేజీలు తిప్పి ఆఖరి పేజీ దగ్గర ఆగింది. పెన్ ఇస్తారా సైగ చేసింది అతని జేబును చూపిస్తూ. ఇచ్చాడు. ఫోన్లో పాటలు వింటున్న అతను. టీసీ వచ్చి టికెట్ చూపించమంటే ఏం చేస్తారు? కిటికీలో నుంచి బయటకు చూస్తూ అడిగాడు అతను. మీకెలా తెలుసు అన్నట్టు చురుక్కుమని చూసింది. సారీ, మీరు ట్రైన్ ఎక్కగానే ఎవరినో అడుగుతున్నారు కదా, నేను ఇటువైపు తలుపు దగ్గర ఉన్నాను అన్నాడు. మా ఆయన టికెట్ ఇవ్వటం మర్చిపోయాడు. మరి ఇప్పుడు ఎలా ఫైన్ కట్టేస్తారా? సీట్ ఇస్తా అంటే ఆలోచిస్తాను. అయినా ఏదైతే అది అవుతుంది, చూద్దాం. పజిల్ సగం సగం గడులు నింపేసి పెన్నును అతనికి ఇచ్చేసింది. మీకు ధైర్యం ఎక్కువే అన్నాడు పెన్ను జేబులో పెట్టుకుంటూ. ధైర్యానికి డబ్బులు అక్కర్లేదు కదండి. మొదటిసారి నవ్వింది. రైలు కాజీపేట దాటింది. కుదరదయ్యా, వచ్చే స్టేషన్లో దిగి జనరల్లోకి వెళ్ళిపో. మళ్ళీ నిన్నిక్కడ చూస్తే ఫైన్ రాసేస్తాను. రుసరుసలాడిపోతున్నాడు టీసీ. అతని వెనక 4-5 కుర్రాళ్ళు సీటు కోసం వెంట పడుతూ ఉంటే విసుక్కుంటూ టిక్కెట్లు చెక్ చేస్తున్నాడు. సైడ్ లోయరండి, టిక్కెట్ చూపించాడు అతను. అమ్మా మీది అంటూ ఆమెను టిక్కెట్ అడిగి, బాబు లేవండి టిక్కెట్ చూపించండి అంటూ పైన పడుకున్న మనిషిని తట్టి లేపాడు. తనని కాదన్నట్లు బయటికి చూస్తున్న ఆమె ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు అతను. అమ్మా గట్టిగా పిలిచాడు టీసీ. ఆమెలో చలనం లేదు. ఆవిడ ఏదో చెప్పబోయాడు అతను. సార్, మీ వైఫా కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్లున్నారు. ఆర్ఎస్యా సీట్లు లేవు. మీరిద్దరూ సర్దుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు చెప్పేసి వెళ్ళిపోయాడు టీసీ. కాసేపు నిశ్శబ్దం. కొంగు నోటికి అడ్డు పెట్టుకుని వస్తున్న నవ్వును ఆపుకుంటోంది ఆమె. అలా ఎలా కూర్చున్నారు? మీకు భయం వేయలేదా? టీసీ వెళ్ళాడో లేదో అని చూసుకుంటూ అడిగాడు. భయం వెయ్యలేదా? రైలు చప్పుడు కన్నా గట్టిగా కొట్టుకుంది నా గుండె అందామె. ఇందాక ధైర్యం డబ్బులు అనేదో అన్నారు. వాటన్నిటికన్నా చెడ్డది ఒకటి ఉంది, పరువు అని. ఆ బరువును ఎందుకు మోస్తామో తెలీదు అందామె. పోన్లేండి, గండం గట్టెక్కింది అన్నాడు అతను. సారీ, మరొక దారి లేక. పర్వాలేదు చెప్పాడు అతను. మీ భోజనం అడిగింది తను తెచ్చిన చపాతీల పొట్లం తెరుస్తూ. విజయవాడలో చూస్తాను. నేను ఎక్కువే తెచ్చాను అంటూ అతనిచ్చిన పుస్తకం మధ్య పేజీ చించి 2 చపాతీలు వేసింది. కొద్దిగా మాడి అట్టల్లా ఉన్నాయి అవి. కూర డబ్బా తెరవగానే గుప్పుమంది వాసన. థ్యాంక్ యూ అంటూ అతడు అందుకోపోయాడు. అయ్యో, వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేశాను, కూర పాడైపోయింది. ఈ పూట నాకు కూడా పస్తే. జాలిగా అతని వంక చూసింది. కళ్ళు పెద్దవి చేస్తూ భుజాలు ఎగరేశాడు అతను. తెచ్చిన భోజనం చెత్తకప్పులో పడేసింది. ఫోను స్విచ్ ఆన్ చేసి 2 నిమిషాలు ఆలోచించి డయల్ చేసింది. ఏమండి, పిల్లలేం చేస్తున్నారు? తిన్నారా అని అడిగింది. ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు కొద్దిగా వినిపిస్తోంది అవతలి గొంతు. అత్తయ్య ఏమన్నా ఫోన్ చేశారా? కాలు ఎలా ఉందిట? నేను చేస్తే తీయలేదు ఫోను. పొడిపొడిగా వినిపిస్తున్నాయి అవతలి మాటలు. అర్ధరాత్రి దాటింది. హ్యాండ్ బ్యాగ్ మీద తల వాల్చుకుని భుజాల మీదుగా పౌటి కప్పుకొని పడుకోవటానికి ప్రయత్నిస్తోంది ఆమె. అటూ ఇటూ కదిలినప్పుడు చప్పుడు చేస్తున్న పట్టీలు కిటికీలో నుంచి వస్తున్న వెలుగుకి మెరుస్తున్నాయి. మసక మసకగా ఉన్న వెన్నెల వెలుతురులో ఆమెను గమనించాడు అతను. పొందిగ్గా కట్టుకున్న సాదా నేత చీర, ముఖం మీద పడుతున్న జుత్తు, మూసినా కూడా పూర్తిగా రెప్ప సరిపోనంత పెద్ద కళ్ళు. తనను చూస్తుందేమోనని భయపడ్డాడు. పక్క నుంచి వేగంగా వెళ్లిన రైలు చప్పుడికి ఉలిక్కిపడి లేచిందామె. ఎదురుగా అతనికి కనిపించలేదు. మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించింది. పక్క బెర్తుల్లో పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సాయంత్రం నుంచి పడుకునే ఉన్న మనిషి ఆపకుండా గురక పెడుతున్నాడు. ఎదురుగా పైన ఎవరో కుర్ర జంట ఊసులు చెప్పుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. లేచి అతని కోసం వెతికింది. తలుపు దగ్గర కూర్చుని ఏదో రాయటానికి ప్రయత్నిస్తున్నాడు. వెళ్లే రైల్లో రాయటం అంటే ఇసుకలో పిచ్చి గీతలు గీసినట్లే నారాతలా వంకర టెంకరగా ఉంటాయి. ఎదురుగా కూర్చోబోయింది కొంచెం దూరంగా. అయ్యో, ఇక్కడ కూర్చున్నారేంటి? ఖాళీ జామ పళ్ళ బుట్టలో ఉన్న పాత దినపత్రికను అడిగి తీసుకుని ఆమెకిచ్చాడు. నాకు తలుపు దగ్గర కూర్చోవటం ఇష్టం అండి, కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు. మీకు పెళ్ళయిందా?
దినపత్రికను పరిచి దానిపై కూర్చుంటూ అడిగింది. హా, చేశారు అన్నాడు. ఆమె అర్థం కానట్లు చూసింది. నా మరదలే బయటికి చూస్తూ చెప్పాడు. అదృష్టవంతులు, పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళే ఉత్తమం, అందున వరసైన వాళ్ళైతే గొడవే లేదు అంది. ఆ గొడవలే ఇక చాలని తెంచేసుకొని తిరిగి వెళ్తున్నా. పుస్తకం మూశాడు. అప్పటి వరకు తను రాసుకుంటున్న పేజీ చివరను మడత పెడుతూ. చిన్న చిన్న గొడవలండి. మేనల్లుండని మా అత్త మామలకి లోకువా, తనకేమో వాళ్ళ గారాబం. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. ప్రత్యేకంగా ప్రేమ ఎలా చూపిస్తాను? రోజు నరకం. ఒకళ్ళకొకళ్ళం ఇష్టం లేని బంధం అన్నట్టుంది అన్నాడు. మీ తప్పేం లేదా? ఆమె ప్రశ్నకు అతడు సమాధానం చెప్పలేదు. ఊళ్ళోని చెట్లను పలకరిస్తూ దాటుకుంటూ పోతోంది రైలు. తలుపు దగ్గర నుంచి ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంలా అనిపిస్తుంది. చందమామను చూసి పక్కున నవ్వింది. ఉదయం రాబోయే సూర్యుడు గుర్తొచ్చి. ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు. ఏమీ లేదన్నట్లు నవ్వింది ఆమె. మీ వారు గుర్తొచ్చారా? అతను అడిగాడు. అలాంటిదే. జుత్తుని చెవులు వెనక్కు తోసింది. మీది ప్రేమ వివాహమా? అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అనవసరంగా అడిగానా అనుకున్నాడు అతను. 17 ఏళ్లకి ప్రేమ అనిపించింది. ఇంట్లోంచి పారిపోయే ధైర్యం ఇస్తే గొప్ప అనిపించింది అంది. మరిప్పుడు? 4 మనుషులుండే 3 గదుల ఇంట్లో వారం 10 రోజులకు ఒకసారి ఏ అర్ధరాత్రి పూట హఠాత్తుగా ప్రేమ గుర్తొస్తుంది మా ఆయనకి. తొలికోడి కూసేలోపు నశించిపోతుంది చెప్పింది. సారీ, మనం దీని గురించి మాట్లాడుకోకుండా ఉండాల్సింది. అన్నీ బాగున్నప్పుడు సరే కానీ లేనప్పుడే ఎటు తిరిగి ఎటు వచ్చినా గతంలో చేసిన తప్పు దగ్గరికే వెళ్ళి నిల్చుంటాం. గతంలోని మనం వర్తమానంలోని జీవితానికి ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలమే అంది. ప్రేమ వివాహం అంటే ముందు నుంచి అన్నీ తెలిసే చేసుకుంటారు కదా. ఏమైనా సమస్య ఉంటే మీరు మీ వారు కూర్చుని మాట్లాడుకుంటే. మీ కాపురం గురించి నేనేమైనా సలహా ఇచ్చానా? ఒక్కసారి మీ అత్తమామలతో కాకుండా ఆమె మనసులో ఏముందో కనుక్కోమని చెప్పానా? ఏదో సందర్భం వచ్చిందని ఆపుకోలేక బయటికి చెప్పేశాను. ప్రతివాడికి తనకన్నా పక్కవాడి బతికే బాగుందనిపిస్తుంది. రైలు సాఫీగా నడవాలంటే పట్టాలకు ఆసరాగా ఉన్న రాళ్ళు ఎంత ముఖ్యమో సంసారానికి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే ముఖ్యం. ఆ రాళ్ల విలువ రైలు ప్రయాణం చేయాలనుకునేవాడికి తెలుస్తుంది. తెంచుకుని వచ్చేసిన మీకేం తెలుస్తుంది అంది. చురుక్కును చూశాడు ఆమె వంక. చాలాసేపటి వరకు ఆ సీటు ఖాళీగా ఉండేసరికి ఎవరో ఆడ మనిషి తన పిల్లను పెట్టుకుని పడుకుంది. లేపాలనిపించలేదు ఆమెకు. తన పిల్లలు గుర్తొచ్చారు. ఫోన్ తీసి టైం చూసుకుంది. ఇంకా 3 గంటల ప్రయాణం. మళ్ళీ తలుపు దగ్గరకు వచ్చింది. అతను అలా శూన్యంలోకి చూస్తున్నాడు. వచ్చి కూర్చుంది. కాళ్లను మడిచిపెట్టుకుని మెట్టెలను వేలు చుట్టూ తిప్పుతూ కిందకి చూస్తోంది. ఆ అలికిడికి ఆమె వైపు తిరిగాడు. సారీ. ఇద్దరూ ఒకేసారి చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. మరోలా అనుకోవద్దు. మీరు నవ్వితే పడే సొట్టలు బాగున్నాయి. మగవారికి అవి అరుదుగా ఉంటాయి. సొట్టలు పడితే అదృష్టం అంటారు అంది. ఇంతకీ మీరు ఏ ఉద్యోగం చేస్తారు అడిగింది. చిన్న వ్యాపారం. అప్పుడప్పుడు పత్రికలకు కథలు రాస్తూ ఉంటాను. మీరేం చేస్తూ ఉంటారు అతను అడిగాడు. 2 పిల్లల తల్లిని, దిగువ మధ్యతరగతి భార్యని. బహుశా నా ఉనికిని వెతుక్కుంటున్నాననుకుంటా. ఉద్యోగం చేయటం మా వారికి ఇష్టం లేదు. నా మరదలకి ఉద్యోగం చేయాలని ఆశ. నాకన్నా కూడా చాలా తెలివైంది తను. కానీ ఇప్పుడు ఆశలు పట్టమే మనిషి చేయగలిగేది. మీ గొంతు, మీ మాటలు బాగున్నాయి. నేను కాదు, మీరు రాయాలి కథలు అన్నాడు అతను. కొద్దిగా సంగీత జ్ఞానం ఉందిలేండి. ప్రేమించుకునే రోజుల్లో నాతో సినిమాల్లో పాటలు పాడిస్తా అనేవాడు మా ఆయన. ఇప్పుడు జోల పాడినా విసుక్కుంటాడు అంది చీర కొంగును దగ్గరగా చుట్టుకుంటూ. ఈ విసుగుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉందండోయ్. మెత్తగా ఉంటే చులకనైపోతా అని విసుగు నటిస్తా నేను అన్నాడు. విసుగు మొహం చూస్తేనే దగ్గరికి వెళ్ళాలనిపించదు నాకు. అందుకే కాస్త విసుక్కోగానే ఏడుపు వచ్చేస్తుంది చెప్పిందామె. అసలు నాకు తెలియక అడుగుతాను. ఏం చెప్పినా నీ కోసం మన కోసమని ఎందుకు ఆలోచించరు అన్నాడు. ప్రేమగా చెప్తే ఎందుకు వినను? బుజ్జగించాల్సిన అవసరం లేదు.
కానీ నా అభిప్రాయాలకు విలువనిస్తున్నారని నాకు నమ్మకం కలగాలి కదా అంది. అందరిలా ప్రేమను పైకి చూపించలేను. అర్థం చేసుకునే మనసు ఉంటే నా ప్రతి చేష్టలో నీకు ప్రేమ కనిపిస్తుంది. అయినా అన్నాళ్ళు కాపురం చేశాక కూడా నేను ఇలాంటి వాడిని అని తెలుసుకోలేకపోతే ఇంకా మన బంధానికి అర్థమే ఉంది అన్నాడు. పెళ్ళికి ముందు నువ్వు, పెళ్ళయ్యాక మీరుగా మారిపోయావు. 2 పిల్లలతో ఇంట్లో కూర్చోబెట్టావు అంది ఆమె. మన మధ్యన ఉన్న దగ్గరతనం బయట వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరమే ఉంది. బయట పని చేయటం అంటే ఎన్నో ఒత్తిళ్లను తట్టుకోవాలి. ఆ కష్టం నీకెందుకు అని. అయినా నాకన్నా నువ్వు తెలివైన దానివని సిగ్గు లేకుండా ఎన్నోసార్లు ఒప్పుకున్నాను. సరే, ఇక నుంచి నువ్వు ఆ విసుగనే ముసుగు వేసుకోకుండా ఉండైతే నా కోసం అంది. నువ్వు అన్నింటికీ ఆ ఏడుపు ముసుగు వేసుకోకైతే ఇది నా కోసం. ఈసారి ఆమె చూపులు అతని చూపుల్ని కలిశాయి. సార్, ఇక్కడ కూర్చోకూడదు, వెళ్ళి లోపల కూర్చోండి, పదండి అమ్మా వెనక నుంచి రైల్వే పోలీసు లాఠీతో తలుపు మీద తట్టి వెళ్తూ చెప్పాడు. అందమైన కలల కొలనులో రాయి పడి చెదిరినట్లు అనిపించింది. కాసేపు ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు. రైలు బ్రిడ్జి మీద నుంచి వెళ్తోంది. గోదావరా? అప్పటిదాకా ఎదురుగా కుదురుగా ఉన్న ఆమె వచ్చి పక్కన కూర్చుంది. అతను ఊహించలేదు. గాలి వారిద్దరి మధ్య నుంచి కొంచెం కష్టపడి తప్పించుకు వెళ్తోంది. జాగ్రత్త, పడతారు. తన చేతిని ఆమె కాళ్ళకు అడ్డు పెడుతూ కంబిని పట్టుకున్నాడు. చిల్లరుంటే ఇస్తారు, నా బ్యాగ్ అక్కడ వదిలేశాను అంది ఆమె. గోదారమ్మను చూస్తే భయం ఎందుకండి, నా తల్లి దండం పెట్టుకుని చిల్లర వేసింది. చల్లటి గాలి మనసుని ఆలోచనల్ని కూడా శుద్ధి చేస్తున్నట్లుంది. ఇదిగో టీసీ అడిగితే ఈ టిక్కెట్ చూపించండి, విజయవాడలో దిగినప్పుడు తీసుకున్నాను. మీరు మంచి నిద్రలో ఉన్నారు, ఇద్దామంటే అన్నాడు. మొద్దు నిద్ర నాది, థ్యాంక్ యూ. మీకు నేను 136 రూపాయలు బాకీ, ఇందాకిచ్చిన చిల్లరతో కలిపి టిక్కెట్ తీసుకుంటూ గమనించింది. అతని చేతి మీద హృదయాకారంలో చిన్న పచ్చబొట్టు. అతడి భార్య పేరు కావచ్చు. రాజమండ్రి దాటింది. మాటల్లో మునిగిపోయారు. చలం సాహిత్యం నుంచి రఫీ పాటల మీదుగా కోటిలో చవకగా దొరికే చిన్న చితక వస్తువులను దాటుకుని హుస్సేన్ సాగర్లో బుద్ధుణ్ణి పలకరించి భీమ్లీ బీచ్లో రాళ్లతో ఆడుకుంటూ సంభాషణ చాలాసేపు సాగింది. అలాగే కూర్చున్నారిద్దరూ. అప్పుడప్పుడు ఆమె జుత్తు అతని ముఖం మీద పడుతుంది. ఇద్దరికీ మనసు చాలా తేలిగ్గా ఉంది. ఆ రోజు వరకు ఉన్న చిన్న చిన్న చింతలన్నీ తీరిపోయినంత ఆనందం. రేపటికి ఏదో భరోసా దొరికిన భావన. మన తప్పొప్పుల్ని వివరించి చెప్పే ఒక ఆత్మీయ నేస్తం తారసపడినట్లుంది ఇద్దరికి. ముఖం కడుక్కుంటూ అద్దంలో తనని తాను చూసుకున్నాడు. ఏదో కొత్తగా మళ్ళీ పుట్టినట్లు అనిపిస్తోంది. అద్దంలో దూరంగా అతని వెనుక ఆమె. వెళ్లాల్సిన చోటు దగ్గరవటంతో బ్యాగు సర్దుకుంటోంది. ఉన్నట్లుండి గుర్తొచ్చింది. ఆమె పేరైనా అడగలేదు. బండి ఆగింది. దిగి నడుస్తోంది. వెనక్కు తిరిగి చూడలేదామె. వర్షపు నీటి గుంటలో ఆమె ప్రతిరూపం చూసుకుంది. ఇంత సౌఖ్యమని నే చెప్పజాల, ఎంతో ఏమో ఎవరికి తెలుసునో. అన్నవరం స్టేషన్లో టీ కొట్లో నుంచి త్యాగరాజ కీర్తన వినిపిస్తోంది. వింటున్న ఆమెలో తృప్తితో కూడిన చిన్న చిరునవ్వు. అతను తన మరదలకు ఫోన్ చేశాడు. లేచినట్లు లేదు ఇంకా. పుస్తకం తెరిచాడు. 200 నోట్లు. బాకీ తీర్చేసింది కాబోలు. ఆమె సగం పూర్తి చేసిన పజిల్ పూర్తి చేయటం ప్రారంభించాడు అతను. రైలు కదిలేసరికి ఆఖరి గడి పూర్తయింది. సీత అన్న అక్షరాలతో. బహుశా అతని తర్వాత కథ కావచ్చు. మెల్లగా ఆమె కనుమరుగైంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.